మన శరీరం సక్రమంగా నడవడంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నిద్ర సరిగ్గా ఉంటేనే ఉదయం లేచిన మొదలు మళ్ళీ నిద్రించే వరకు ఎలాంటి కార్యాచరణనైనా నిర్వర్తించవచ్చు. చదువులపై, ఉద్యోగంపై నిద్ర ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న నిద్రకు సమయాన్ని కేటాయించడానికి నేటి యువత ఎంతో ఆలోచిస్తోంది. సరిగ్గా 8 గంటల నిద్రపోవడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితిని ఈ రోజుల్లో చూస్తున్నాం. నిద్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది అనే కన్నా కూడా నిద్రలేమి అనారోగ్యంతో ముడిపడి ఉంటుంది అనేది కొందరు నిపుణులు చెప్తున్న మాట. నిద్ర ఎవరికి ఎంత అవసరం అనేది వారి వారి వయస్సుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అది పుట్టిన వారిలో ఒకలా, పిల్లల్లో ఒకలా, యువతలో ఒకలా, పెద్దవారిలో ఒకలా ఉంటుంది. NIH నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూషన్ రాసిన దాని ప్రకారం రాత్రి సమయంలో 7 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయే వారి కంటే 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే పెద్దలకు ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం హానికరమేం కాదట. కొందరు యువతకు నిద్రలేమితో ఇబ్బంది పడే వారికి, అలాగే అనారోగ్యంతో ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా కూడా ఉండొచ్చని చెప్తున్నారు. 4 నెలల కంటే తక్కువ వయసు ఉన్న నవజాత శిశువులకు నిద్ర విధానాలు విస్తృతంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం. 4 నెలల నుంచి 1 సంవత్సరం వయసున్న పిల్లలకు రోజుకు 12 నుంచి 16 గంటలు నిద్రపోవలసి ఉంటుంది. 1 నుండి 2 సంవత్సరాల వయసున్న పిల్లలకు రోజుకు 11 నుండి 14 గంటల నిద్రపోవలసి ఉంటుంది. 3 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు రోజుకు 10 నుంచి 13 గంటల నిద్రపోవలసి ఉంటుంది. 6 నుండి 12 సంవత్సరాల పిల్లలు రోజుకు 9 నుండి 12 గంటలు నిద్రపోవలసి ఉంటుంది. ఇక 13 నుండి 18 సంవత్సరాల వయసు గల యువకులు రోజుకు 8 నుండి 10 గంటలు నిద్రపోవలసి ఉంటుంది. 18 నుండి ఆ పైన వయసు వారు రోజుకు 7 గంటలు నిద్రపోవలసి ఉంటుందని తెలిపారు. నిద్రను వేక్, N1, N2, N3 ఇంకా REM అనే 5 రకాల దశలలో విభజించారు. ప్రతి దశ కూడా మెదడు చేసే కార్యకలాపాల ఆధారంగా వర్గీకరించబడుతుంది. అంతేకాకుండా నిర్దిష్టమైన నిద్ర ప్రవర్తనతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇందులో మొదటి దశ వేక్ అంటే మేల్కొని ఉండడం, కళ్ళు తెరిచి అయినా లేదా కళ్ళు మూసైనా సరే మొత్తానికి నిద్ర కొరకు ప్రయత్నం చేయడం ఆధారంగా ఈ దశను విభజించారు. రెండవది